మధ్యలో ఇది ఉంది. థ్యాంక్ నాకు యూ చిన్న సార్. డౌట్ ఏంటంటే, అంటే సార్ మీరు యంగేజ్ సార్. ఇంత ఎమోషన్స్ పండించడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి ఈ కథ రాయడానికి? ఓకే. తర్వాత మాకు వీరు సరైవ్ మధ్యలో వాళ్ళిద్దరూ అంటే సిబ్లింగ్స్ బాగా తీసుకొచ్చారు. అవును సార్. నేనేంటంటే ఒక లవ్ మిస్ అయ్యాను. రాకమయ్యారా? వీరు వీరిని ఓకే. కూడా ఓకే. ఓకే సార్. వెల్ నోన్ ఆర్టిస్ట్ మధ్యలో ఆ ఓకే. సిబ్లింగ్ క్యారెక్టర్ తీసుకురావడానికి కారణం ఏంటి? ఇంకొకటి గోవానే ఎందుకు ఎన్నుకున్నారు? ఓకే. యాక్చువల్లీ ఇది ఇలాంటివి జరిగాయి ఏంటంటే గోదావరి, కృష్ణ, కరెక్ట్. కాశీ అంటారు. కరెక్ట్. కరెక్ట్. గోదావరిని ఎన్నుకునేటప్పుడు మీకు ఏమన్నా అనిపించింది ఆ బ్యాకప్? అది అదే గోవా అనేటప్పటికి అందరూ వేరే ఓకే. దానికి వెళ్తారు కదా! ఓకే. ఓకే. దీనికి ఎందుకు? ఓకే సార్. సో, బేసికల్లీ ఒక మేము మా ఫ్యామిలీతో జరిగిన ఒక ఫ్యామిలీ ట్రిప్ అప్పుడు నాకు, మా చెల్లికి జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని ఏదో ఐడియాస్ ఫార్మ్ అయింది సార్. అలాగే ఒక ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టెల్ ఆర్ నాట్, బట్ ఐ విల్ టెల్. నేను ఓపెన్‌గా చెప్పేస్తాను. దెర్ ఈజ్ వన్ హిందీ ఫిల్మ్ అండి 'కపూర్ అండ్ సన్స్' అని. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ ఫిల్మ్ యాక్చువల్‌గా నాకు. అంటే కథ ప్రకారంగా ఎటువంటి సిమిలారిటీస్ లేవు గానీ ద స్టైల్ ఆఫ్ మేకింగ్ అదంతా ఆ సినిమా నుంచి చూసి. సో, ఈ ఈ సిట్యుయేషన్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ అండ్ 'కపూర్ అండ్ సన్స్' ఈ రెండిటి కాంబినేషన్‌లో 2020 టైంలో ఒక పాజిటివ్ సినిమా రాసుకుందామని ఈ స్టోరీ తీసుకున్నాను సార్. మీరిప్పుడు అడిగారు కదా! ఎందుకు గోవా పెట్టారు అని. ఆ క్వెషన్ రావాలనే అక్కడ పెట్టాను సార్. అంతే. ఓకే. అందరికీ అది క్రియేట్ యాహ్! ఇంకోటి అదే సార్. అంటే మనం వీఆర్ హ్యాబిట్యుయేటెడ్ ఒక హీరో, హీరోయిన్ ఈ కైండ్ ఆఫ్ సినిమా ఈజ్ దేర్ ఫ్రమ్ లాంగ్ టైమ్ అండి. కాబట్టే దాన్ని అదేదో బ్రేక్ చేద్దాం అని కూడా కాదు. ఒక కొత్త కథ క్రియేట్ చేయాలంటే కొన్ని బ్రేక్ చేయాల్సొస్తుంది. అది బ్రేక్ చేద్దామనే ఇలా తీసుకున్నాను సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. నరేష్ గారు, సార్ మీరు వెల్ నోన్ ఆర్టిస్ట్ బాగా చేస్తారు అన్నిట్లో. కాకపోతే నాకేంటంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామా, చిన్న ప్లాట్ఫామా, పెద్ద సినిమా, మీ సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు. కానీ ప్రతి దాంట్లో ఒకే ఎఫర్ట్ ఇస్తారు. కాకపోతే ఇందులో ఓటీటీలో వచ్చేటప్పటికి కాస్టింగ్ తక్కువ ఉంటుంది, బడ్జెట్ తక్కువ ఉంటుంది, క్రూ కూడా తక్కువ ఉంటుంది, లిమిటెడ్ క్రూ తోటి వెళ్తారు. కానీ మీరు అంత ఎఫర్ట్ పెడుతుంటారు కదా, మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంటుందా? అంటే ఎక్కువ క్రూ ఉంటే కొంచెం ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, కానీ కొంచెం ఎక్కువ వెళ్ళినప్పుడు ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీకు కొంచెం ఇబ్బందులు కూడా అవుతుంటాయి కదా? ఒకటండి, బేసిక్గా ఐ బిలీవ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నప్పుడు గుడిలో కూడా పడుకునేవాడిని. గుడిలో మధ్యాహ్నం భోజనం గుడిలో పడుకునేవాడిని, మీకు తెలుసు. సో బేసిక్ అండి, ఒక ప్రోడక్ట్ అండి. భగవంతుడు నాకు ఎంత ఇవ్వాలో పెద్దవాళ్ళ ద్వారా ఇచ్చారు, నేను అంత సంపాదిస్తున్నాను, డబ్బులు ఉన్నాయి. కానీ ఒక మంచి ప్రోడక్ట్ చేసి మీ అందరూ చప్పట్లు కొడుతుంటే వచ్చే ఆనందం ఉందండి, డబ్బుల కంటే అది ఎక్కువ అండి. సో ఎంతో కొంత మనం ఇవాళ నేను యంగ్ డైరెక్టర్స్ డార్లింగ్గా నేను ఎందుకున్నానంటే, బికాస్ ఐ కేటర్ టు దేర్ నీడ్స్, న్యూ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే వాళ్ళే నెక్స్ట్ లైఫ్ అండి. సో ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఫ్రీగా వర్క్షాప్స్ చేసుకోండి, నా దగ్గర పెట్టుకోండి. బికాస్ ఈ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినప్పుడు అసలు అవన్నీ ఏమనిపించదండి. ఇంకోటి ఏంటంటే అండి, ఓటీటీ టుడేస్ ప్లాట్ఫామ్స్ అవన్నీ. వినాప్లో ఇవాళ ఇండియాస్ బిగ్గెస్ట్ సిరీస్ ఇచ్చారు వీళ్ళు. సో చిన్న పెద్ద సినిమా అవన్నీ లేదండి. సామజవర్గంలో తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఎంత పెద్ద సినిమా అయింది. నా కెరియర్ని మొత్తం నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ అయిపోయింది. నాకు డేట్స్ లేక ముందు చేయను అన్నాను నేను. 2.0 2.0 వర్షన్ 2 ఏదో అన్నారు. నేను చేయలేదు, వాళ్ళు ఆగారు. 2 months ఆగుతామండి, చేస్తామంటే ధన్యవాదాలండి అని చెప్పాను అనిల్ శంకర్ గారికి. సో దెర్ ఈజ్ అ డిమాండ్ ఫర్ సచ్ ఫిలిమ్స్. ఈ ఫిలిమ్స్ని మనం వర్క్ చేసుకోవడంలో అస్సలు ఏమి ఇబ్బంది లేదండి. కానీ ఈ సినిమా వరకు బాబా సాక్షి చెప్తానండి, నా ఫెసిలిటీస్ ఎక్కడ తగ్గకుండా వాళ్ళు ఈటీవీ కానీ డ్రీమ్ ఫామ్, ఐ థ్యాంక్ దెమ్ అండి. నిజంగా నేను కొంత డబ్బు తిరిగిద్దామని కూడా మనసులో కొంచెం ఇస్తే బాగుంటుందేమో, అది తప్పుగా వస్తాను ఇంకోలాగా. ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్ థింగ్స్ అండి. ఎక్కడ తక్కువ చేయలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ యాక్టర్స్ కానీ మ్యాక్సిమం ఎఫర్ట్. ఎంత ఏసీలు, అవుట్డోర్ ఏసీలతో సహా పాపం రాజమండ్రిలో పెట్టి, ఆ అమ్మాయి అయితే ఫోటో ఉంది, ఏసీ మీద పడుకుని నిద్రపోతుంది. నేను ఆ అమ్మాయికి తెలియకుండా తీసాను, తర్వాత తీయకూడదని చెప్పి డిలీట్ చేశాను. బట్ అంత దీంట్లో అంత ఎఫర్ట్స్ ఇచ్చారు నాకు బాగా. ఐ రియలీ థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ అండి. సార్ నరేష్ గారు ఇక్కడ